నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 5 నుండి 9 అధ్యాయములు. 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని కొరక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కొంచెము కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కస చెట్లను బలసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. నేను చెవులారా వినినట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పయుయు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు, నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడ గింజల పంట ఒక పడి అగును. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అది మేత బీడుగా ఉండును. గొర్రెపిల్లలు అచట మేయును. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు. భక్తిహీనత అను త్రాలతో దోషమును లాగుకొని వారికి శ్రమ. బండి మూకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. వారు ఇట్లా అనుకొనిచున్నారు, ఆయనను త్వరపడినిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అని ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదనియు అని ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ద్రాక్షారసము తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచం పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదుడు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. వారిలో ఎవడునూ నిద్రపోడు, కునుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కుపెట్టబడి ఉన్నవి. వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును.
ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు. కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకుని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకుని పోదురు. విడిపింపగల వాడెవడనూ ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనపడును. అంతటా ఆ దేశం మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును. 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడుగా ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రొంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ సరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకును, దేశం బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండను. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 7వ అధ్యాయము. యూదారాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజును, రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరి గాని అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిది. అయితే ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుకు ఎఫ్రాయిము జన్ము కాకుండా నాశనమాయకును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకముండి నీడలా స్థిరపడకయుందురు. యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తిను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజులు దేశమును పాడు చేయబడును. యెహోవా నీ మీదకిని నీ జనం మీదకిని నీ పితరుల కుటుంబపు వారి మీదకిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అషూరు రాజును నీ మీదకి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున్న జోరీగలను అషూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదల అన్నిటిలోను గడ్డి బేళ్ల అన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అషూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడాను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును.
ఏలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణములు విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలో ఉన్న బలురక్కసి చెట్లు భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు తొక్కుటకును ఉపయోగమగును. 8వ అధ్యాయము. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేషాలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబరేక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేర్ షాలాల్ హష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకనూ నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్ళ వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంటతని వారి మీదకు రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకముని దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూర దేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడనుకునిడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులురాయిగాను అభ్యంతరము కలిగించి బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగుదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరిచూడగా బాధలను అంధకారమును దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిజ్జాను దినమున జరిగినట్లు వాటి బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడిన. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది.
అది ఎఫ్రాయిమునకు షోమ్రోను నివాసులకు ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టినది నరకబడెను. వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదకి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరిచి ఇశ్రాయేలును మింగివేయవలనని ఉన్నారు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. సైన్యములకు అధిపతి యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలలను, తోకను, తాటికమ్మును, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ త్రప్పించువారు, వాని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను, దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను, వారి విధవరాండ్రి ఎందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది. అది గచ్చపొదలను, బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయాను. జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు. వారిలో ఒకరినొకడు కరుణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకుందురు గాని ఇంకనూ ఆకలిగొని ఉందురు. ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకనూ తృప్తి పొందకుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు నాయనా, నీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయు దేవా, నీకు స్తోత్రాలు. నీ బాహుబలంతో నాయన ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవ, యోర్దానును విడగొట్టిన దేవా, నీకు వందనాలు. మారాణీలను మధురముగా మార్చిన దేవా, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, పూరేలను నాయన, కొన్ని కోట్ల పూరేలను కురిపించిన దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా తండ్రి, ఎరుకో గోడలు కూల్చిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా నాయన, పరలోకమును విడిచిపెట్టి మా కొరకు రిక్తునిగా భూమి మీదకు వచ్చినందుకు నీకు వందనాలు. నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన నాయన నీ రక్తాన్ని మా కొరకు చిందించారు, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. అయ్యా మా పాతాల వేదనలు మీరు అనుభవించారు, మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మా కొరకు 3వ దినమును తిరిగి లేచారు, మీకు వందనాలు తండ్రి. కుడిపాసన మా పక్షంగా నాయన అయ్యా నీ రక్తం చేతపట్టుకుని విజ్ఞాపన చేయుచున్నారు, మీకు వందనాలు. అయ్యా మా రాజువు నీవే నాయన, మా యాజకుడవు నీవే ప్రభా, నీకే స్తోత్రాలు. హల్లెలూయా. అయ్యా నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించి నీ రక్తంతో కడిగి నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి, మాలోనికి రండి నాయన, ఇంకను మాలో నివసించండి ప్రభా. తెలివిని, జ్ఞానమును అయ్యా ఆలోచనను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అయ్యా భయభక్తులు మాలో పుట్టిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని ఇంకను బలపరచండి, బలపరచండి. నీ శక్తితో, బలముతో అయ్యా మీరు నింపమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలయ, స్తోత్రాలు. పరిశుద్ధుడా హల్లెలూయా. రిబా నమ శరా ధర రిధు నక సంద్రి హాందార్ అలా రిఖాతా రబా. అయ్యా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా. అయ్యా నీ వాక్యం వల్ల మేము బ్రతుకుచున్నాం, అదే మా పాదాల్లో మాకు నెమ్మదిస్తుంది ప్రభా. నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే నాయన నీకు వందనాలయ్యా. నీ కృపాసని మీదకు వచ్చి ఉన్నాం ప్రభా. నాపై నీ కృప కలుగును గాక, మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై మీ కృప కలుగును గాక. అయ్యా అయ్యా మా బిడ్డలపై నీ కృప కలుగును గాక నాయన. అయ్యా తండ్రి, మా బంధువులపై, స్నేహితులపై, ఇరుగు పొరుగుపై, మా తోబుట్టులపై, తల్లిదండ్రులపై, జీవిత భాగస్వాములపై అయ్యా తండ్రి నాయన వారి కుటుంబాలపై నీ కృప కలుగును గాక. ఏ ఒక్క ఆత్మ నశించుటే నీ చిత్తము కాదన్న దేవా నాయన. కార్యసాధకము నీ శక్తితో నింపి వాడుకోండి. అనేక ఆత్మల రక్షణార్థమై అయ్యా మమ్మల్ని మీరు వాడుకోండి. మా పట్టణాన్ని బలపరచండి, పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి, క్రైస్తవ్యాన్ని బలపరచండి. అయ్యా క్రైస్తవులో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి నాన్న, నీకు వందనాలు. ఎడతెక్క ప్రార్థించే ప్రార్థనాత్మ
ప్రార్థనాత్మ విసుగాక పట్టుదలతో ప్రార్థించే ప్రార్థనాత్మ బలముగా అయ్యా ఈ కడవరి దినాల్లో దిగి వచ్చునుగాక, సంఘాలపైకి దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. దైవజనురాలు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ చిత్తానుసారంగా వారిని నడిపించండి, అభిషేకించండి, వాడుకోండి అయ్యా. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామంలో జరుగునుగాక అయ్యా. నీ చిత్తము ప్రపంచ దేశాల్లో జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడునుగాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా నాయన. అయ్యా తండ్రి, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. ఓ రియా చంద్రి హాందారాలారి ఖాతారాబా అయ్యే గోరు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలని ఇచ్చయించి ఉన్న దేవా, నీ చిత్తమే భారతదేశంలో జరుగును కాక, నీ రాజ్యం వచ్చును గాక. అయ్యా సువార్తకు విరోధంగా రేస్తున్న ప్రతి దుష్టుడి కాడి యేసు క్రీస్తునామములో విరిగిపోవును గాక. అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. అయ్యా సువార్త మారుమూల ప్రాంతాలకు సైతం విరివిగా విస్తరించును గాక. సువార్తికులు యేసు నామములో లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి అయ్యా నీ సన్నిధిలో అంగలార్చిన అంగలార్పు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభు. కడవరి వానాకాలంలో వర్షంను దయచేసిన వాగ్దానం నిశ్చయంగా యేసు నామములో నెరవేర్చబడును గాక. ఓ రియా సంద్రి హాందారాలారి ఖాతానారబా భారతదేశం పట్టబడును గాక, భారతదేశం పట్టబడును గాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం. మీ రక్తాన్ని వాటిపై ప్రోక్షిస్తున్నాం ప్రభు నాయన. అయ్యా మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచేయమని వేడుకుంటున్నాం. మా దేశ ప్రజలకు మహారక్షణ, గొప్ప రక్షణ దయచేయండి. కడవరి వర్షం ఏమి దిగి వచ్చి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటూ ప్రభా అయ్యా ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడినట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని, అలా అపరాధం చేసినామని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించమని. యేసు రాజ్యము, శక్తి, బలము, మహిమ నీవే అని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభేశ రక్తమే జయం, ప్రభేశ వాక్యమే విజయం, ప్రభేశ నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.